రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీ తరపున 10,000 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున డబ్బులు కట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని పోయే కార్యక్రమంలో భాగంగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం ఉంది. మానవీయ కోణంతో మనం అనేక దశాబ్దాలుగా ఉంటూ ఉన్నాం. ఒక సామాజిక నిర్మాణం, అంతరాలు లేని సమాజాన్ని, సామాజిక విభేదాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి అనేక మంది మాట్లాడేటువంటి మాటలను మాత్రమే వింటూ వచ్చాం. కానీ ఈనాటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి సమక్షంలో ఇవాళ శంకుస్థాపన ఫలకాలను ఇక్కడ వేసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది వినటానికి ఒక స్కూల్ లాగానే మీరు వింటూ ఉండొచ్చు. కానీ సామాజిక అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలని విద్యాశాఖ చూస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒకటే ప్రాంగణంలో చదువుకోవాలి. చిన్ననాటి నుంచే ఒక వసుదైకైన కుటుంబంగా సమాజంలో అంతరాలు లేని విధంగా ఎదగాలనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 100 స్కూళ్ళని, ఈ రాష్ట్రంలో 100 రెసిడెన్షియల్ స్కూల్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం లేదు.